U-turn. Arthanaru U-turn. Arthanaru U-turn. Arthanaru U-turn. Arthanaru U-turn. రావాల్సిన అవసరం చేశారు డిపార్ట్మెంట్ వారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది చదువుకున్న వాళ్ళు చేయవలసిన విషయం కాదు, డిపార్ట్మెంట్ చేయవలసిన విషయం కాదు. యూ లెఫ్ట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్, ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఇండియా, ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఇండియా. దీన్ని అధికారుల దృష్టిలో తీసుకెళ్ళడానికి మేము ఈ ధర్నా చేస్తున్నాము. కాబట్టి అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతూ మా యొక్క కోరికని నెగ్గుచేయాలని కోరుతున్నాం. దయచేసి హలో దయచేసి ఈరోజు సభ్యుని మాత్రం మనం ఆపడం జరిగింది. ఈసారి నెక్స్ట్ సారి తప్పకుండా. ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దీక్షను ఇంతటితో పరిసమాప్తి చేసి అక్కడ వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళాం. వచ్చేసరికి మళ్ళీ కార్యాచరణ వేరే ఉంటుంది. దాన్ని తప్పకుండా ఏమంటే ఆయనకి ఏంటంటే అసలు ఓడాడు మీడియా మిత్రులు నమస్కారం. ఇక్కడ భరత్నగర్ కాలనీ కూకట్పల్లి నియోజకవర్గంలో అతి పురాతనమైన కాలనీ 1978లో ఏర్పడ్డ కాలనీ. ఇది సుమారుగా 4000 ఇళ్ళు ఉంటాయి. ప్రైవేట్ హౌజెస్, ఇంకా వేరే పక్క కాలనీస్ మహేశ్వర్ నగర్, శక్తి నగర్, ఎస్పీ నగర్, జేపీ నగర్, భరత్ నగర్. అటు సైడ్ పోతే మళ్ళీ అగైన్ జింకలవాడ, ప్రభాకర్ రెడ్డి నగర్, సమతా నగర్, రామరెడ్డి నగర్, అమృత్ నగర్, తాండా, ఇట్లా అనేక మంది సుమారుగా ఒక 35 నుంచి 40,000 మంది భరత్నగర్లోనే ఉంటారు. ఆ పక్కన అయితే సుమారుగా 1,00,000 జనాభా ఉన్న ఈ భరత్నగర్ కాలనీకి వెళ్ళి బయటికి పోవాలనుకుంటే ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మెట్రో కింద షట్టర్లు కట్టించి వాటిని కిరాయిలకు ఇచ్చి ఆ డబ్బాలు వేపించి డబ్బులు వసూలు చేసుకోవడానికి కాలనీ నుంచి బయటికి పోనీక, బయటికి వెళ్ళి కాలనీకి రానిక దారి మూసేసి 8 సంవత్సరాల నుంచి నరక యాతన పడుతున్నాం. ఎట్లాగో మేము 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు వాళ్ళు చెప్తే చేయరు అని వాళ్ళు ఏం వినలేదు, చేయలేదు. ఇప్పుడు కాలనీ వాళ్ళందరూ అన్న మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఇది ప్రభుత్వం ఇష్యూ, గవర్నమెంట్ ఇష్యూ, పార్టీల ఇష్యూ కాదు. ఇది కాలనీ వాళ్ళ ఇష్యూ, కాలనీ సమస్య. ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక ఇల్లు కాల్ చేసి బయటికి పోవాలనుకున్నా, లేకుంటే ఎండల పడి ఇంటికి భోజనానికి వద్దామంటే షుగర్ పేషెంట్లు కాలనీకి రావాలంటే అక్కడ ట్రాఫిక్ వాళ్ళు వచ్చి సిగ్నల్ కాడ చాలని కొడుతున్నారు. ప్రతి వెహికల్కు 3-4 చాలని ఉన్నాయి. అవి మధ్యన పట్టుకొని డబ్బులు కట్టినాక వదులుతలేదు. అనేక తీవ్ర ఇబ్బందులు పడితే పోయిన ఆదివారం రోజు ధర్నా చేసినాం, ఈరోజు చేసినాం. ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం దృష్టికి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు. అప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉండింది. ఆ తర్వాత ఇదంతా ఏంటంటే కాలనీకి వెళ్ళి బయటకు పోవద్దు, ఎక్కడికి వెళ్ళో తిరిగి అదేదైతే మొత్తం మాకు ఒక ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంది, ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. భరత్నగర్ కాలనీలో ఒక అన్అఫీషియల్ మార్కెట్, ఒక 30 కాంటాలతో ఉన్న మార్కెట్ను ఒక్క కాంటా దగ్గర ఈ ప్రస్తుత ఎమ్మెల్యే 5-5 లక్షల రూపాయలు తీసుకొని అవి 100 కాంటాలు చేసి పడేసిండు. 30 నుంచి 100 అయినాయి. అంటే 100 కాంటాల గురించి మార్కెట్లో బండ్లు రావడం, బయటికి పోవడం, రావడం, దాంతోపాటు వాటర్ ట్యాంకులు కానీ, స్కూల్ బస్సెస్ కానీ అనేక తీవ్ర ఇబ్బందులు పడి ఈరోజు అది కక్కలేక మింగలేక అది ఈరోజు బయటికి వచ్చేసి కాలనీ అందరూ నిరసన చెప్పారు. దీన్ని ప్రభుత్వ అధికారులు దయచేసి గమనించి వచ్చి ఇచ్చేసి కాలనీ వాళ్ళతో డిస్కస్ చేసి ఈ యొక్క యూటర్న్ అనేది ఇన్ అవుట్ పెట్టి ఆ మెట్రో కింద ఏదైతే 2-3 షట్టర్లు ఉన్నాయో పెద్ద ఉపయోగం లేదు వాటిని తీసేసి కాలనీకి సురక్షితంగా పోవడం రావడం ఉంటే బాగుంటుందని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులను, కాలనీ తరఫు నుంచి కాలనీ ప్రెసిడెంట్గా నా పేరు నాగిరెడ్డి, మొన్న ఈ మధ్య ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కాలనీ వాళ్ళందరూ
నేను ప్రెసిడెంట్ ఉంటా నేను ఉంటా అది అంటే లేదు. కాలనీ వాళ్ళు అందరూ డిసైడ్ చేసారు, నో నథింగ్ డూయింగ్, సీక్రెట్ బ్యాలెట్ పెడదాం, ఎలక్షన్ పెట్టండి, ఎవడు దమ్ము ఉందో ఎవడు చేపిస్తాడో వానికే ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఆ నిర్ణయం కూడా కాలనీ వాళ్ళు తీసుకున్నారే. సమస్య ఎంత జటిలంగా ఉందో దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.